నేనైతే ఇప్పుడు ఆంధ్ర అమలాపురంలో ఉన్నానన్నమాట. మేము టెంపుల్స్కి వచ్చేసాము. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటిది, వాడపల్లి. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే విగ్రహానికి ముందర అయ్యవారు ఉంటారు, వెనకాల అమ్మవారు ఉంటారు. ఒక ఊరుంది లొల్లా పేరు మీద, ఎప్పుడు చెప్పలేదేంటి? ఏడు వారాలు వచ్చి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని పోవాలి. ఏడో వారం ఈమె ఆల్రెడీ ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. మా మమ్మీ ఏ టెంపుల్కి అయినా ఒక 3-4 టైమ్స్, అరుణాచలంకి అయితే ఒక 6-7 టైమ్స్ వెళ్ళింది. 9 టైమ్స్. సూపర్ అండి. ఏం సార్ ఇది, పబ్బులకు తీసుకెళ్ళొచ్చు కదా మమ్మీ. కొడతాదేమో ఇంటే. మరి ఎందుకురా నీకు? మన హైదరాబాద్ కూడా బీచ్ ఉంటే బాగుండు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? అసలు నువ్వు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు మమ్మీ. What a vision. What a thought. హాయ్ గాయ్స్, హలో, వెల్కమ్ టు మీ త్రిషాతో. బాగుంది కదా మిర్రర్? ఇలా మిర్రర్ లైటింగ్స్ పెట్టించుకోవాలి మా ఇంట్లో కూడా. నేను ఇప్పుడు మా ఇంట్లో లేను, నేను హోటల్లో ఉన్నాను. సో ఎవరు వచ్చారు, టీ కాఫీ అనుకుంటా. నేనైతే ఇప్పుడు ఆంధ్ర అమలాపురంలో ఉన్నానన్నమాట. మేము టెంపుల్స్కి వచ్చేసాము. యాక్చువల్గా మేము ఒక వేరే ట్రిప్ అనుకొని బయలుదేరితే ఆ ట్రిప్ బిస్కెట్ అయి మేము టెంపుల్స్ చూద్దామని ఫైనల్లీ ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇవాళ ఒక్క రోజులోనే మేము ర్యాలీకి, పానకాల స్వామి టెంపుల్కి, ఇంకోటి ఏంటి మమ్మీ, కనకదుర్గమ్మ టెంపుల్కి, ఇంకొకటి ఏంటి చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏంటిది, వాడపల్లి. ఇన్ని టెంపుల్స్ చూడాలి అని మేమైతే ఫిక్స్ అయిపోయామన్నమాట. మా మమ్మీ వాళ్ళు ఆల్రెడీ లాస్ట్ వీక్ అవన్నీ చూసారు. ఇవన్నీ నాకు చూపించడానికి మళ్ళీ నన్ను పట్టుకొని వచ్చారు, ఫుల్ మొక్కులు మొక్కేసుకోవాలని చెప్పేసి. సో మేమైతే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇప్పటికే చాలా 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 లేట్ అయిపోయింది. సో ఎస్ గాయస్, నేనైతే ఏ టెంపుల్కి వెళ్తున్నాను, ఆ టెంపుల్లో నేను ఏం చేశానో నేను మీకు చూపించేస్తాను. బాయ్. చేసాము. ఇందాక చెప్పినట్టు దర్శనం అయితే అయిపోయింది. గర్భగుడిలో వీడియో తీయడానికి ఎలా లేదు కాబట్టి నేను ఇప్పుడు మీకు ఈ గుడి స్పెషాలిటీ ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వాళ్ళని అడిగి నేను తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఒకటే విగ్రహానికి ముందర అయ్యవారు ఉంటారు, వెనకాల అమ్మవారు ఉంటారు. అదే ఇక్కడ స్పెషాలిటీ అనమాట. చూసారు కదా, ముందేమో కేశవస్వామి ఉంటారు, వెనకాలేమో జగన్మోహిని అమ్మవారు ఉంటారు అనమాట. సో మీరు చూసినట్టయితే ఇక్కడ అయ్యవారి దగ్గర పైన ఇలా ఉంది కదా, ఇక్కడ మొత్తం అన్నమాట మనకి దశావతారాలు ఉంటాయి కదా, అవి మొత్తం చిన్న చిన్న దశావతారాలు ఉంటాయి. అది కాకుండా ఇక్కడ కింద 2 అమ్మవార్లు ఉంటారనమాట. ప్లస్ ఇక్కడ కాళ్ళ దగ్గర అయ్యవారికి గంగాదేవి ఉంటుంది. చెమటలు వచ్చినట్టు కింద వాటర్ వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి అనేది ఎవ్వరికి తెలియదు, బట్ అక్కడ నుంచి వాటర్ అయితే వస్తుంటాయి అన్నమాట బయటికి. సో శంకు చక్రాలు, ఇక్కడ అమ్మవార్లు, ఇక్కడ గరుడ దేవుడు ఫోటో చిన్నగా ఉంది కాబట్టి మీకు క్లియర్గా కనిపించట్లేదు. టెంపుల్కి వచ్చినట్టయితే అయ్యగారు మనకి దీపం పెట్టి ప్రతి ఒక్కటి చూపిస్తారనమాట. సో ఇదే విగ్రహానికి వెనకాల సైడ్ అమ్మవారు ఉంటారనమాట. మీరు చూసినట్టయితే ఇక్కడ కొప్పు ఉంది చూడండి, అమ్మవారి కొప్పు, పువ్వులు ఉంటాయి. ఇక్కడ పుట్టుమచ్చి ఉంటుంది మనకు చూపిస్తారు, పట్టీలు గజ్జలు చూపిస్తారు అనమాట. సో జనరల్గా అయితే మనకి ఒక విగ్రహం ఉంటుంది, పక్కన అమ్మవారిదో లేకపోతే పక్కన గుళ్ళోన అమ్మవారు ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, ఇక్కడ ఒకటే విగ్రహానికి ముందు అయ్యవారు ఉంటారు, అదే విగ్రహానికి సేమ్ వెనకాల అమ్మవారు ఉంటారు. దిస్ ఇస్ వెరీ పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ ఆంధ్ర సైడ్ చాలా మందికి తెలిసి ఉంటుంది, మన తెలంగాణ సైడ్ తెలియకపోయినా. ఎవరికన్నా రావాలి అనుకుంటే అమలాపురం వచ్చేయండి, ర్యాలీకి వచ్చేసేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే బుధవారం వస్తే బుధుడు అంటే జనరల్గా ఆస్ట్రాలజీ అవి నమ్మే వారికి చాలా తెలిసే ఉంటుంది. ఈ గుడికి ఇప్పుడు మనం సాటర్డే హనుమంతుడు టెంపుల్కి, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎట్లా అయితే వెళ్తామో, ఇక్కడ ఏంటంటే వెన్స్డే వస్తే చాలా మంచిదన్నమాట. ఇక్కడ రాసుంది కూడా 5 వెన్స్డేస్ 5 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరిక తీరుతుంది అని. నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైము. నా వ్లాగులు చూస్తే సగం గుళ్ళే ఉంటాయి. సో నేనైతే ఇక్కడికి రావడం సెకండ్ టైము. చాలా చాలా బాగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడికి వస్తే మనకి అన్నదానం కూడా పెడతారనమాట. వచ్చిన వాళ్ళని కంపల్సరీ ప్రసాదం ఎలా తినెళ్ళమంటారు, అన్నదానం కూడా అలా కంపల్సరీ తినేసి వెళ్ళండి అంటారు. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. మనం నెక్స్ట్ ఏ టెంపుల్ వెళ్తున్నామో చెప్తాం.
నీకు ఒక ఊరు కూడా ఉందా ఇక్కడ? ఒక ఊరు ఉంది లొల్లా పేరు మీద, ఎప్పుడు చెప్పలేదేంటి నరేష్ లొల్లా? కొబ్బరి తోటలు, కొబ్బరి చెట్లు. సో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. తినడానికి వచ్చాం. పొద్దున్న నుంచి ఈవిడ ఏదో గుళ్ళో తినేసింది, అక్కడ నేను తినద్దులే ఎందుకులే అని ఆగాను. నేను మా అన్న ఫుల్ ఎండామన్నమాట. మంచిగా మా డ్రైవర్ కూడా బయట టిఫిన్ చేస్తాడు మమ్మల్ని టెంపుల్లో దింపి. పొద్దున్న నుంచి ఫాస్టింగ్ లాగా అయిపోయింది హాఫ్ డే. వెంకటేశ్వర స్వామిని ఇక్కడ 7 వారాల వెంకటేశ్వర స్వామి అంటారు. అంటే ఏంటి అంటే కోరిక తీరినాక 7 వారాలు వచ్చి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని పోవాలి. 7వ వారం. ఈమె ఆల్రెడీ ఇది సెకండ్ టైం ఇక్కడికి రావడం. మా మమ్మీ ఏ టెంపుల్కి అయినా ఒక 3-4 టైమ్స్, అరుణాచలంకి అయితే ఒక 6-7 టైమ్స్ వెళ్ళింది. 9 టైమ్స్. సూపర్ అండి. మనకేమో ఒక్కసారికే తీరట్లేదు. ఇక్కడ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని 7 రౌండ్స్ తిరిగి ఎవ్రీ వీక్ వచ్చి ఆ కోరిక తీరిన తర్వాత ఎవ్రీ వీక్ వచ్చి 7 టైమ్స్ వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకోవాలన్నమాట. దిస్ ఇస్ స్వీట్. ఓ కాదు, ఓ దిస్ ఇస్ స్వీట్. చెప్పు కమెంటరీ. ఆ కర్రీ ఈ కర్రీ అని. ఇది పెసరపప్పు, ఇది మిల్ మేకర్, నువ్వు తింటావని నేను చెప్పాను. ఆలు, ఇది రోటి పచ్చడి, ఇది క్యారెట్, అది పులిహోర, పాపడ్, బూరె, శనగస్వీట్. నువ్వు తింటావని మీరు చెప్పాలి తెలుసా. నేను జీరా రైస్ చెప్పుకుంటాను. ఇప్పుడు నాకు అది జీరా రైస్ నచ్చదు ఫస్ట్. మరి ఇంకేమైనా చెప్పుకుంటాను వెజ్లో. నాకేం తినాలనిపించట్లే. ఆంధ్ర సైడ్ వస్తే ఇంకేదో తిందాం అనుకుంటే. ఇవాళ గురువారం కానీ ఆల్ టెంపుల్ దర్శనమ్స్ కాబట్టి నో నాన్ వెజ్. నాన్ వెజ్ లేకపోతే ఇదే పరిస్థితి. మీల్స్ చెప్పుకొని సాంబార్ వేసుకొని తినాలి. సో గాయ్స్, యాక్చువల్లీ మేము వేరే పని మీద వస్తే ఆ పని బిస్కెట్ ఇలా టెంపుల్స్ మీద పడ్డామన్నమాట. దేవుళ్ళని మా మొక్కులతో టార్చర్ పెడుతుంది. సో అయిపోయింది. సెకండ్ రౌండ్ టెంపుల్స్ కి వెళ్తున్నాం. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఈమె ఫోన్ ఏ గుళ్ళో ఏం జరుగుతుంది, వేరే ఏదో గుళ్ళో గురించి ఎవరికో ఏదో చేయమని చెప్తుంది. మొత్తం టెంపుల్స్ అన్ని తెలుసా మమ్మీ నీకు? ఏదో టెంపుల్కి వెళ్ళి నిద్ర చేస్తే మంచిదంట, ఎవరికో ఫోన్ చేసి చెప్తుంది. ఏం సార్ ఇది? పబ్బులకు తీసుకెళ్ళొచ్చు కదా మమ్మీ. కొడతాదేమో ఇంటే. మరెందుకురా నీకు? సో ఎస్, 2 టెంపుల్స్ అయితే అయిపోయినాయి. ఇంకో 2 టెంపుల్స్కి వెళ్ళాలి. మరి కుదురుతుందో లేదో తెలీదు. ఒక టెంపుల్ అయితే కవర్ చేసేస్తాము. సో నెక్స్ట్ అయితే ఏది ఫస్ట్ వస్తే అది వెళ్ళే వరకు మాకు కూడా తెలీదు. మేమైతే స్టార్ట్ అయ్యాం. మన హైదరాబాద్ కూడా బీచ్ ఉంటే బాగుండు. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? రీచ్ టు విజయవాడ. అవును, ఏంటి ఎంత తక్కువ వాటర్ ఉన్నాయి? టెంపుల్ వచ్చేసాం. మామూలుగా అయితే ఇది కూడా చాలా ఫుల్ ఉండేది. ఓకే, బ్యూటిఫుల్ విజయవాడ. ఏ మంచి దర్శనం అయింది మాకు. హారతి టైంకి వెళ్ళాం, మంచి హారతి అందుకున్నాం అనమాట. 1/2 అవర్ అమ్మవారి ముందు అట్లా నించొని. ఫుల్ రష్. హాలిడేస్ మహత్యమో మరి ఏంటో కానీ విజయవాడ పిచ్చ రష్. మాట్లాడు మమ్మీ, ఫోటో కావాలి. ఇది మా మమ్మీ ఈ మంత్ లో సెకండ్ టైం. ఇదే మంత్ లో సెకండ్ టైం. ఎవరికైనా గుళ్ళు గోపురాలకు వెళ్ళాలంటే మా మమ్మీని కాంటాక్ట్ అవ్వండి. పొద్దున్న దాకా గుళ్ళ గోపురాలకు చెప్తుంది. అసలు నువ్వు ట్రావెల్స్ పెట్టుకోవచ్చు మమ్మీ. What a vision. What a thought. చెన్నై, ఏమంటారు, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ టెంపుల్స్ ట్రావెల్స్. నైస్. వెరీ బేడ్.
టెంపుల్ క్లోజ్. సో మై బ్యాడ్ లక్, ఇక్కడ టెంపుల్ క్లోజ్ చేసేసారు. పైకి వెళ్ళడానికి 4 o'clock క్లోజ్ అంట సాయంత్రము. పానకాల నరసింహస్వామిది కింద టెంపుల్ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవచ్చు. అది 8:30 వరకు దర్శనం చేసుకోవచ్చు అంట. ఇక్కడ మాత్రం కొండపైకి వెళ్ళాలంటే, మెయిన్ గుడికి వెళ్ళాలంటే మాత్రం 4 o'clock లాస్ట్ అంట. ఇది చూడాలి, ఈ టెంపుల్కి వెళ్ళాలని నాకు చాలా ఉండింది. బట్ చూద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం కుదురుతుందేమో. సో అయిపోయినాయి మా దర్శనాలన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఎక్కడన్నా తిని చలో గర్కో. చాలా బాగుంది గోపురం, పొద్దున పూట వస్తే బాగుంటది. సో కంప్లీటెడ్ ఆ ట్రిప్. ఇప్పుడే భోజనానికి ఆగాము, తినేసాము. ఎంత ఆకలేందంటే షూట్ చేయాలన్న విషయం కూడా మర్చిపోయాను నేను, అంత ఆకలేసింది. మధ్యాహ్నం లంచ్ డిజాస్టర్, ప్రోమాక్స్, అల్ట్రా ఆ మీల్స్. సో ఫైనలీ మా గుళ్ళు గోపురాల ట్రిప్ అయితే, మా తీర్థయాత్రల ట్రిప్, ఒక్కరోజు తీర్థయాత్ర ట్రిప్ కంప్లీట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీక్ మా మమ్మీ ఎక్కడికో తీసుకెళ్తుందంట. మళ్ళీ ఆ టెంపుల్స్తో అప్డేట్లోకి వస్తా. సో యాజ్ ఆఫ్ నౌ మీరు కనుక ఫస్ట్ నేను ర్యాలీ అనే టెంపుల్ చూపించాను కదా, అక్కడికి కూడా వెళ్ళండి. కొంచెం మనకి కొత్త కొత్త టెంపుల్స్, మనకి చాలా వరకు కొన్ని తెలియని టెంపుల్స్ అనమాట ఇవి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫేమసే, కానీ ర్యాలీ టెంపుల్ ఇట్లాంటివి మనకు తెలిసి ఉండవు కదా. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ విజిట్. అంటే మీకే మంచి జరుగుతుంది, ప్లీజ్ అని అంటున్నానంటే అది మీ ఇష్టం, బట్ మీకు మంచి జరుగుతుంది అని చెప్పేసి. సో పొద్దున్న బయలుదేరినప్పుడు చాలా ఫ్రెష్గా లిప్స్టిక్ వేసుకొని ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, కుంకుమలు, బొట్లు, వామ్మో నన్ను నేను చూసుకుంటే జిడ్డులాగా ఆడుతుంది. ఓకే, సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వెనకాల పేషెంట్స్, టాబ్లెట్లు, ఇంజక్షన్లు, మా మమ్మీ మా అన్నయ్య ఇంజక్షన్లు, టాబ్లెట్లు, మొత్తం మెడికల్ షాప్ అంతా బయట పెట్టి వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు అనమాట. సో ఇప్పుడు మన పని ఏంటి, కెమెరా ఆఫ్ చేసి ఫుల్గా పడుకోవడం అనమాట. డ్రైవర్ సీట్ పక్కన కూర్చొని పడుకుంటే మంచిది కాదంటారు, కానీ మా జాఫర్ మా డ్రైవర్ బాగా డ్రైవ్ చేస్తాడు, సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ పడుకుంటే హైదరాబాద్లో కళ్ళు తెరవాలి అంతే. బాయ్ గాయ్స్. మై గాడ్, మీతో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ పడిపోయింది బాయ్ గాయ్స్ అనగానే. సో బాయ్ గాయ్స్, మీట్ యూ నెక్స్ట్ వీక్. బాయ్, సీ యూ, విష్ us హ్యాపీ జర్నీ, బాయ్.